సో వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. సో లాస్ట్ వీడియో మనం డాల్టన్ అటామిక్ థియరీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సింది జేజే థామ్సన్ అండి. ఏ ఇయర్ లో అంటే 1987లో డిస్కవర్ చేశారు. సో ఇక్కడ ఈయన ఎలా డిస్కవర్ చేశారంటే బై యూజింగ్ ద డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ క్యాథోడ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చెప్పి అంటాం మనం, లేదా గ్లాస్ ట్యూబ్ అని అంటే ఆ టెక్స్ట్ బుక్స్ లో ఒక్కో దానిలో ఒక రకంగా ఏదైనా ఒకటే మన ఇక్కడ. సో మెయిన్లీ ఇది సెటప్ అండి. సో దీన్ని గ్లాస్ ట్యూబ్ అంటాం మనం. సో దీనిలో రెండు మెటాలిక్ ప్లేట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద క్యాథోడ్ మెటాలిక్ ప్లేట్, ఇంకోటి వచ్చేసరికి మనకి యానోడ్. సో ఇక్కడ మనకి క్యాథోడ్ నుంచి బ్యాటరీకి నెగిటివ్ పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, యానోడ్ నుంచి పాజిటివ్ పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది బ్యాటరీకి. సో ఇది నాకు వచ్చేసరికి హై వోల్టేజ్ బ్యాటరీ అనమాట. సో హై వోల్టేజ్ బ్యాటరీ అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి నాకు కరెంట్ ఫ్లో అవుతుందో ఇమీడియట్ గా ఈ క్యాథోడ్ మెటాలిక్ ప్లేట్ నుంచి ఇక్కడ నాకు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఏం ఫ్లో అవుతుంది ఇక్కడ అంటే యానోడ్ సైడ్ కి. యానోడ్ అంటే ఏ ఛార్జ్ అండి? పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పొచ్చు అంటే ప్రతి ఆటమ్ లో కూడా నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎటు ఫామ్ అవుతుంది, నాకు ఎటు ఫ్లో అవుతుంది ఇక్కడ మనకి యానోడ్ అంటే పాజిటివ్ ఛార్జ్ కి. సో ఇమీడియట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైడ్స్ నాకు ఉన్నది వచ్చేసరికి ఫ్లోరోసెంట్ స్క్రీన్. అంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళి అటాక్ చేస్తాయో ఇమీడియట్ గా ఆ స్క్రీన్ అనేది గ్లో అవుతుందని మెరుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ ని యూజ్ చేసి ఆయన స్పెసిఫిక్ గా డిస్కవర్ చేశారు. సో ఆ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో అక్కడ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్నే ఆయన ఎలక్ట్రాన్స్ అని నేమింగ్ ఇచ్చారు. సో ఈ మైనస్ డినోట్ చేస్తాం సబ్ అటామిక్ పార్టికల్స్ ఫస్ట్ వన్ అనమాట. సో అయితే ఇక్కడ అంతా కూడా దేనిలో జరుగుతుందంటే డిశ్చార్జ్ ట్యూబ్ లో. సో దీంట్లో లిమిట్ గా లైట్ గా H2 గ్యాస్ ని పాస్ చేస్తారు. సో H2 గ్యాస్ ని మీడియం గా చేసుకొని నాకు ఇక్కడ ఫ్లో ఆఫ్ ది కరెంట్ అనేది క్యాథోడ్ మెటాలిక్ ప్లేట్ నుంచి యానోడ్ వైపుకి షిఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా 1987లో ఫర్ ది ఫస్ట్ టైం జే థామ్సన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్ డిస్కవర్ చేశారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వీడియోలో డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో అండ్ షేర్.